హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సతీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ అనితా న్యూరో క్లినిక్. సయాటిక్ నర్వ్ అనేది మనకు లంబోసాక్రల్ స్పైనల్ రూట్స్ అని మన శరీరంలో ఈ లో బ్యాక్ ఏరియాలో ఉంటాయి. ఈ స్పైనల్ నర్వ్స్ అంటే స్పైన్ నుండి వచ్చే ఈ లంబోసాక్రల్ స్పైనల్ రూట్స్ అనేటివి పెనవేసుకొని ఒక థిక్ కార్డ్ లాగా, ఒక థిక్ నర్వ్ లాగా ఏర్పడతాయి. దాన్నే మనం సయాటిక్ నర్వ్ అని అంటాం. ఈ సయాటిక్ నర్వ్ అనేది ఈ లో బ్యాక్ రీజన్, గ్లూటియల్ రీజన్ అండ్ మరియు లెగ్ అంతా కూడా ఈ లెగ్ ఇవి సప్లై చేస్తూ ఉంటారు. లెగ్ నుండి లెగ్ అంతా మళ్ళీ పాదం వరకు కూడా ఇది సప్లై చేస్తాం. ఇది కంప్రెషన్ అవ్వడం వల్ల మనకు ఈ సయాటిక్ అనే ప్రాబ్లం అనేది మనం ఇండియాలో వస్తూ ఉంటుంది. ఒక 10-40% పబ్లిక్ ప్రతి సంవత్సరం ఈ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ తోటి వస్తుందని మనం కనుక చూసినట్టయితే బిఫోర్ 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఇది చాలా రేర్, చాలా తక్కువగా వస్తుంది. అన్లెస్ దే ఏమన్నా స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ, ఏమైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఇలా అవుతాయి. కానీ ఇది ఇక 20-50 yearsలో కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ 50 years అబోవ్ తర్వాత డీజనరేటివ్ ప్రాసెస్ తోటి కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది సయాటికా అనేది ఎందువల్ల వస్తుంది అంటే ముఖ్య కారణాలు ఏంటంటే, ఒకటి ఇంజురీస్ వల్ల కానీ, 2 ఓవర్ వెయిట్ అంటే హెవీ వెయిట్, మనం హెవీ వెయిట్గా ఉండడం వల్ల కానీ, లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేకుంటే ఏమైనా స్కిడ్ అయి పడిపోవడాలు ఇలాంటివి కానీ, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఆఫీసుల్లో గంటల తరబడి మనం ఒకటే పొజిషన్లో చైర్లో కూర్చొని పనిచేయడం, ఇలాంటివి డెస్క్టాప్ జాబ్స్ ఉన్న వాళ్ళ కంప్రెషన్ బాడీన ఎక్కువగా అఫెక్ట్ అవుతూ ఉంటారు.